మీరు ఇప్పుడు వేదిక్ మ్యాథ్స్ త్రూ టైంని సేవ్ చేయొచ్చు, మనం మైండ్ వర్కే మనం పనిచేస్తే చాలు, సో ఈవెన్ చెయ్యి కూడా వాడిన అవసరం లేదని చెప్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనం కూడా ట్రై చేద్దాం. మేము కొన్ని నెంబర్స్ చెప్తాము, మీరు మైండ్తో ఎంత తొందరగా చెప్తారో ట్రై చేయొచ్చు. నెంబర్స్ చెప్పొచ్చు, క్యాలెండర్లో డేట్స్ అడగొచ్చు, స్క్వేర్స్ అడగొచ్చు, క్యూబ్స్ అడగొచ్చు. రైట్. ఇప్పుడు థియరిటికల్గా మనం వాట్ ఈజ్ వేదిక్ మ్యాథ్స్ అంటే తెలుసుకున్నాం, బట్ ప్రాక్టికల్గా ఈ మ్యాథ్స్కి అలాగే వేదిక్ మ్యాథ్స్కి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఒక క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఎలా ఉంటుంది, మైండ్తో మనం ఎలా ఆన్సర్ చేయగలం అన్నది ఇప్పుడు మనకి చూపిస్తారు. సో స్టార్ట్ అండి. యా. సో ఫస్ట్ వన్ 5 7 6 1 2 8 into 8. 4 6 0 9 0 2 4 is the answer. Yes, right answer. So second one 3 8 4 1 2 9 6 into 6. 2 3 0 4 7 7 7 6. సో ఎలా అంటే లాజిక్ మాకేమైనా చెప్పగలరా? సో లాజిక్ ఏముండదమ్మా, వేదిక్ మ్యాథ్స్లో ముందు నెంబర్ని మనం స్ప్లిట్ చేసుకుంటాం. ఇప్పుడు 36 into 8 ఉంది, 8 into 30 8 into 6 తెలిస్తే చాలు. 830 240 8 6 48, 240 plus 48 288. డైరెక్ట్గా నో నీడ్ టు లెర్న్ 36 టేబుల్. ఐ థింక్ యూ అండర్స్టూడ్. 76 into 3 ఉంది, 3 into 70 3 into 6 76ని స్ప్లిట్ చేస్తాం. ఓకే. సో 210 plus 18 228. Like that, I break the largest numbers into parts in Vedic maths. This is called balancing system. ఓకే. అయితే వేదిక్ మ్యాథ్స్లో మాత్రం స్టార్టింగ్లో మనం కొంతవరకు మనం దీని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందంటారా? ఆటోమేటిక్గా చేస్తారు. అదే దట్ షుడ్ బి స్టార్టెడ్ ఎట్ ప్రైమరీ స్టేజ్. ఓకే. 4-5 క్లాసుల్లో కనుక స్టార్ట్ చేయగలిగితే వెన్ దే రీచ్ హై స్కూల్ అండ్ కాలేజ్ దే విల్ గెట్ గుడ్ కమెంట్. ఓకే. మ్యాథ్స్లో మనకి మంచి క్యాలిక్యులేటర్ని ఎటువంటి వాటిని యూజ్ చేయకుండా ఆటోమేటిక్గా మనం చేయగలం. అయితే మనందరికీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ డిజిట్స్ వాడామో ఎలా అంత తొందరగా స్ప్లిట్ చేసి చెప్పగలరని. బట్ చిన్న చిన్న డిజిట్స్ తోటి మనం వెళ్దామండి. సో చిన్న డిజిట్స్ నేను చెప్తాను. 2 7 1 into 3 813. సో ఒక్కసారి దీన్ని మాకు స్ప్లిట్ చేసి చెప్పగలరా? ఇక్కడ 27 టేబుల్ 1 టేబుల్, 3 into 270 810 plus 3 1 3 813. సో 5 6 4 3 into 5 5 6 4 3 into 5 28215. 28215. Yes. రైట్. సో నెక్స్ట్ అండి 6 4 into 32. 64 into 32 2048. రైట్. సో 7 8 into 9 6. 7 8 into 9 6 is 7488. సో ఇవన్నీ స్మాల్ డిజిట్సే, మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ స్ప్లిట్ చేసుకొని మనం టేబుల్తో కౌంట్ చేయడమే వేదిక్ మ్యాథ్స్. బట్ ప్రాక్టీస్ వైజ్గా మనం స్పీడప్ అవుతూ ఉంటాము. సో నెక్స్ట్ వన్ 7 9 into 4 5. 3 5 5 5. రైట్. సో ఇప్పుడు మనం స్క్వేర్స్కి వెళ్ళిపోదాము. మారుతి గారు 64 స్క్వేర్ ఈక్వల్ టు 4096. రైట్. సో వీటిని కూడా మనం టేబుల్ని 64 into 64 అలా కాకుండా బ్రేక్ చేసుకొని చేస్తాం. ఓకే. చెప్పగలరు ఒక్కసారి? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? 64 ఎలా బ్రేక్ చేస్తూ ఎలా చేయగలం దీన్ని ఏమన్నా చెప్పగలరు? 64 స్క్వేర్ని a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తాం. 6 స్క్వేర్ ప్లస్ 2 into 6 into 4 స్క్వేర్. ఇవి వచ్చిన ఆన్సర్ని ఇన్ ద బిగినింగ్లో చెప్పాను మీకు, లార్జ్ టేబుల్స్ ప్లే చేస్తారు. బ్యాలెన్సింగ్ అనే సిస్టమ్ ఉంటుంది. ఓకే. ఆ సిస్టంలో బ్యాలెన్స్ చేసి ఆన్సర్ చేస్తాం. రైట్. ఇక 79 స్క్వేర్. 79 స్క్వేర్ 6241. 6241. ఎస్. 89 స్క్వేర్. 7921. రైట్. 98 స్క్వేర్. 9604. రైట్. ఇప్పుడు క్యూబ్స్కి వెళ్ళిపోదాం మనం. సో 36 క్యూబ్. 4 6 6 5 6. రైట్.
అసలు నార్మల్గా అంటే మ్యాథ్స్లోనే మనం చాలా టఫ్ అనిపిస్తూ ఉంటుంది, అలాంటిది ఇలా స్క్వేర్స్ని క్యూబ్స్ని అలాగే అసలు వితౌట్ క్యాలిక్యులేటర్ని ఎలా యూజ్ చేయగలమంటారు? అలాగే విద్యార్థులకి ఇది టఫ్ అనిపించదా ఈ ప్రాసెస్? ఎట్టి పరిస్థితుల్లో అనిపించదు. ఎందుకంటే జనరల్గా మన మిగతా మెథడ్స్లో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ అదర్ దాన్ వేదిక్ మ్యాథ్స్ రైట్ టు లెఫ్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం, కానీ వేదిక్ మ్యాథ్స్లో లెఫ్ట్ టు రైట్ క్యాలిక్యులేట్ చేస్తాం. దీనివల్ల రైట్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, బాగా యాక్టివేట్ అవుతుంది. ఓకే, దానివల్ల వాళ్ళకి ఒత్తిడిని తట్టుకునే స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇవాళ పిల్లలు ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్ ఫీల్ అవటం, డిజాస్టర్స్ అవి మనం చూస్తూ ఉంటాం. వేదిక్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల వాళ్ళకి ఒక రకమైన మెంటల్ జిమ్, మైండ్ జిమ్. మనకి ఫిజికల్గా ఎలా వ్యాయామం చేస్తామో ఈ వేదిక్ మ్యాథ్ అనేది ఇట్ ఈస్ ఎ మెంటల్ జిమ్, మైండ్కి మంచి ఎక్సర్సైజ్. దీనివల్ల ఏంటంటే వాళ్ళు నిజ జీవితంలో కూడా దే విల్ గో ఫర్ లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. ప్లస్ దే విల్ బికమ్ గుడ్ క్యాలిక్యులేటర్స్ అండ్ మెంటల్గా కూడా మంచి ఇంటెలిజెన్స్గా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఏ ఏజ్ నుంచి ఇది నేర్చుకుంటే వేదిక్ మ్యాథ్స్ అనేది ఏ ఏజ్ నుంచి చిన్న పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు మీరు అన్నట్లుగా ఫ్యూచర్లో మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ముందుకు వెళ్ళడానికి, ముఖ్యంగా మనం చదువుల్లో ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు బీటెక్ ఎంటెక్ ప్రతి దాంట్లో కూడా ఎక్కడో చోట మ్యాథ్స్ అనేది మనకు ఉంటూనే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒకటి టేబుల్స్ నాలెడ్జ్ అమ్మా. ఇప్పుడు సో అంటే ఏ ఏజ్ నుంచి పర్టికులర్గా నేర్చుకోవాలన్నది ఉంటుంది? పేరెంట్స్ మీద టీచర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, కొంతమంది పిల్లలు 5-6 ఇయర్స్కే 20 టేబుల్స్ అప్పచెప్పే పిల్లల్ని చూస్తూ ఉంటాం. కొంతమంది పిల్లలు 10th క్లాస్కి వచ్చినా కూడా ఒక 10-20% పిల్లలు ఆన్సర్ తెలిసి కూడా దే ఆర్ నాట్ ష్యూర్, చెప్పడానికి తటపటాయిస్తారు. గబా మనకి 7-9 అంటే వెంటనే 63 అని చెప్పకుండా 7 టేబుల్ స్టార్ట్ చేస్తారు, లేదా ఫింగర్స్ మీద క్యాలిక్యులేట్ చేయడం, ఇవన్నీ తగ్గిపోతాయి ఓకే వేదిక్ మ్యాథ్స్ వల్ల. అది 3rd క్లాసు 4th క్లాసు 5th క్లాసు ఇందాక అదే అంది 10 ఇయర్స్ 10 టేబుల్స్. 10 ఇయర్స్ దాటిన తర్వాత కనుక మనం స్టార్ట్ చేయగలిగితే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ నేర్పించడానికి అవకాశం ఉంటుంది. లేనప్పుడు వేదిక్ మ్యాథ్స్లో అసలు టేబుల్స్ బై హార్ట్ చేయకుండా టేబుల్స్ వరకు నేర్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే మీరన్నట్లుగా ఫస్ట్ తల్లిదండ్రుల్లో దీని మీద కొంతవరకు అవగాహన రావాలి. సో ఎంతవరకు అవగాహన ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఉందని మీరు అనుకుంటున్నారు? ఉంది, కానీ పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవటం వల్ల దేనివల్ల టేబుల్స్ చాలా తక్కువ మంది పిల్లలు వాటి మీద కమాండ్ తెచ్చుకుంటున్నారు. చాలామంది పిల్లలు టేబుల్స్ చదవడాన్ని అవాయిడ్ చేయడానికే చూస్తున్నారు. అంటే ఇప్పుడు నేను చదువుకున్న రోజుల్లో అంటే మాకు టీచర్స్ అంటే మంచి భయం ఉండేది. అలా దానివల్ల దేనివల్ల టేబుల్స్ మీద కమాండ్ ఉండేది. 5th క్లాస్ కంప్లీట్ చేసేటప్పటికి 20 టేబుల్స్ అప్ టు 20 లెవెల్స్ ఎక్కడ అడిగినా చెప్పగలిగే ఇది ఉండేది. ఇప్పుడు చాలా తక్కువ మంది పిల్లల్లో ఆ పర్ఫెక్షన్ ఉంది. అది కనుక పెంచగలిగితే దే కెన్ గో ఫర్ వేదిక్ మ్యాథ్స్. నాట్ ఓన్లీ వేదిక్ మ్యాథ్స్, ఏదైనా నేర్చుకోగలుగుతారు. అంటే మీరు అన్నట్లుగా ఒకప్పుడు టేబుల్స్ని మనం మైండ్లో పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు అందరూ బట్టి పడుతూ ఉన్నారు. సో దీనివల్ల ఎక్కువగా టేబుల్స్ మర్చిపోవడము, సో క్లాస్ టు క్లాస్ మారే లోపే టేబుల్స్ మర్చిపోవడం, ఫోబియా లాగా ఫీల్ అవుతున్నారు. సో వాటిని ఏ విధంగా అంటే ఫ్రీగా నేర్చుకోవచ్చు? దానికి ఏమైనా ట్రిక్ ఉందా టేబుల్స్కి సంబంధించి? సో ప్రాక్టికల్గా మనం పెన్తో ఉంటే చాలా ట్రిక్స్ ఇప్పుడు వచ్చేసాయి. సో మనకి మనంతటిగా టేబుల్స్ని గుర్తుంచుకోవాలనుకుంటే ఏమైనా ట్రిక్స్ ఏమైనా చెప్పగలరా? 10 టేబుల్స్ వరకు పక్కాగా నేర్చుకుంటే ఆ తర్వాత బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు అసలు. సో ఆ 10 టేబుల్స్ నేర్చుకోవడానికి కూడా ఇప్పుడు ఫోబియా వచ్చేసింది. ఆ 10 టేబుల్స్ నేర్చుకుంటున్నారు, చేంజ్ వస్తుంది, ఇంకా అందరి పిల్లల్లో రావాలి. రైట్.